అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ కలకలం రేపుతున్నాయి. డెడ్ లైన్ గడువు దగ్గర పడుతుండడంతో కీచకుడు జెఫ్రీ ఎప్స్టీన్తో సంబంధం ఉన్న ఫోటోలను, కీలక పత్రాలను బయటపెడుతున్నారు. ఈ క్రమంలో అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని ఫైల్స్ మాయం కావడం సంచలనంగా మారింది. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్కు సంబంధించి 24 గంటల్లోనే కనీసం 16 ఫైళ్లు అదృశ్యమయ్యాయి. అందులో ఒక ఫోటోలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా, ఎప్స్టీన్ క్రైమ్ పార్ట్నర్ గ్లీసన్ మ్యాక్స్వెల్ ఉన్నట్టుగా తెలుస్తోంది. మాయమైన ఫైల్స్లో ట్రంప్కు సంబంధించిన కీలక సమాచారం ఉందనేది డెమోక్రాట్ల ప్రధాన ఆరోపణ. మరోవైపు ఈ ఫైల్స్ను ఎందుకు తొలగించాల్సి వచ్చింది అనే దానిపై వైట్ హౌస్ ఇప్పటిదాకా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. పొరపాటున జరిగిందా, ఏదైనా కారణంతో చేశారా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే విడుదలైన ఆ డాక్యుమెంట్లలో బాధితులను దర్యాప్తు ఏజెన్సీ FBI చేసిన ఇంటర్వ్యూలు, అంతర్గత మెమోలు వంటి కీలక పత్రాలు కనిపించకపోవడం కూడా తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ఇటీవల అమెరికాలో జెఫ్రీ ఎప్స్టీన్ హై ప్రొఫైల్ సెక్స్ కుంభకోణం సంచలనం సృష్టించింది. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్స్టీన్ లైంగిక వేధింపుల కేసులో 2004లో తొలిసారి అరెస్ట్ అయ్యి కొంతకాలం ఆ తర్వాత విడుదలయ్యారు. ఆపై మీటూ ఉద్యమ సమయంలో మరోసారి అరెస్ట్ అయ్యాడు. 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఎప్స్టీన్ తనకు సంబంధించిన లీగల్ సెయింట్ గేమ్స్, గ్రేట్ సెయింట్ గేమ్స్ అనే 2 దీవుల్లో చాలా ఏళ్ల పాటు మైనర్ బాలికలు, యువతులపై లైంగిక దాడికి పాల్పడ్డాడు అనేది ఒక ప్రధాన ఆరోపణ. అంతేకాదు 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గ్లీసన్ మ్యాక్స్వెల్ సహకరించారన్న అభియోగాలు కూడా ఉన్నాయి. మీటూ ఉద్యమం తారాస్థాయిలో నడుస్తున్న టైంలో ఎప్స్టీన్ ఫైల్స్ తెర మీదకు వచ్చింది. ఇది ఈ స్కామ్కు సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్లో ఎప్స్టీన్ టోటల్ కాంటాక్ట్ లిస్ట్, ఇక ఫ్లైట్ లాగ్లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయని గతంలో దర్యాప్తు సంస్థలు ప్రకటించాయి. వీటిని బయట పెట్టాలని చాలా ఏళ్లుగా డిమాండ్ వినిపిస్తోంది. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అయితే అలా జరగలేదు. ఎప్స్టీన్ కస్టమర్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని విపక్ష డెమోక్రటిక్ పార్టీ ఆరోపణలు చేస్తూ వస్తోంది. అయితే ఒకప్పుడు అతనితో స్నేహం ఉండేదని, అరెస్టు తర్వాత అతను ఒక మానవ మృగంగా భావించి దూరం పెట్టానని ట్రంప్ చెబుతూ వస్తున్నారు. ఆ ఫైల్స్ను పారదర్శకంగా రిలీజ్ చేయించేందుకు తాను సిద్ధమని అంటూనే జాప్యం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో సొంత రిపబ్లికన్ పార్టీ నేతలు కూడా డిమాండ్ చేస్తుండడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు. వాటిని బయట పెట్టాలని ఆదేశిస్తూ కాంగ్రెస్ కూడా బిల్లును ఆమోదించడంతో ఇటీవలే దానిపై సంతకం కూడా పెట్టారు. డిసెంబర్ 19 నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ అన్ని ఫైళ్లను విడుదల చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 3 లక్షలకు పైగా డాక్యుమెంట్లు, 3500 ఫైల్స్, భారీగా ఫోటోలను డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ విడుదల చేసింది. ట్రంప్ సహా పలువురు రాజకీయ, సినీ, ఇతర రంగాల ప్రముఖులు ఎప్స్టీన్తో సన్నిహితంగా ఉన్న ఫోజులు, ఆయన ఐలాండ్లో సేదతీరిన దృశ్యాలు బయటకు వచ్చాయి. ఇక ఐలాండ్లోని విలాసాలు, అలాగే కొన్ని నగ్న ఫోటోలు కూడా అందులో ఉన్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్కు సంబంధించినవి మాత్రం చాలా ఫోటోలు ఉండడం విశేషం. వాటిలో ఆయన హాట్ టబ్లో, పూల్లో పలువురు మహిళలతో సేద తీరుతూ కనిపించారు. ఇక పాప్ స్టార్ మైకేల్ జాక్సన్, మైక్రోసాఫ్ట్ సహా వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, నాటి పలువురు హాలీవుడ్ హీరోలు ఎప్స్టీన్ పార్టీలకు హాజరైనట్టుగా ఫోటోల్లో విడుదలైన ఫైల్స్లో కూడా కనిపించాయి. అయితే రిలీజ్ అయిన ఫైల్స్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎప్స్టీన్లతో పాటు ట్రంప్ భార్య మెలానియా ఫోటోలు మాయం కావడం అమెరికాలో ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.